నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టు వల్ల నాన్ ట్రైబల్స్ అధికారులు మాత్రమే లబ్ధి పొందారని, అసలైన ఆదివాసులు మాత్రం సమస్యల వలయంలో చిక్కుకుని అగమ్య గోచరంగా ఉన్నారని ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఏడబ్ల్యూపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజశ్రీను ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం దేవీపట్నం మండలం ఇందుకూరు గ్రామంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ ఆరోపణలు చేశారు. దేవీపట్నం మండలం భూకబ్జాలకు నిలయంగా మారిందని, మైదాన ప్రాంతాల నుంచి వలసవచ్చిన నాన్ ట్రైబల్స్ ప్రభుత్వ, ఆదివాసీ భూములను కబ్జా చేసి అక్రమంగా పోలవరం ప్యాకేజీలు పొందారని శ్రీను ఆరోపించారు. కబ్జా చేసిన ప్రభుత్వ భూములను తిరిగి ప్రభుత్వానికే అమ్మి కోట్లు దండుకున్నారని, ఈ అక్రమాలకు అధికారులు, ప్రజాప్రతినిధులే కారకులని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ నాన్ ట్రైబల్స్ అధికారులకు వరంగా మారగా ఆదివాసులకు శాపంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసలైన ఆదివాసులు దశాబ్దాలుగా నిర్వాసితులుగా మారినా నేటికీ సరియైన భూమి, ప్యాకేజీ అందలేదని, వారి గ్రామాలు సమస్యల వలయంలో చిక్కుకున్నాయని తెలిపారు. 1/70 చట్టాన్ని ఉల్లంఘించి వలసవచ్చిన నాన్ ట్రైబల్స్ కాలనీలు అన్ని సౌకర్యాలతో వర్ధిల్లుతుండగా ఆదివాసీ గ్రామాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని పేర్కొన్నారు. స్థానిక ఐటీడీఏ, రెవెన్యూ, పంచాయతీ, జిల్లాస్థాయి అధికారులు ఆదివాసీ ప్రజల పట్ల చిన్నచూపు చూస్తున్నారని ఆయన విమర్శించారు. ఆదివాసీ గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటించాలని, పోలవరం నిర్వాసిత కాలనీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, భూమికి భూమి, ప్యాకేజీ అందని వారికి తక్షణమే అందించాలని శ్రీను డిమాండ్ చేశారు. ఆదివాసీ సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ డివిజన్ ప్రధాన కార్యదర్శి చోడీ ప్రదీప్ కుమార్ దొర, డివిజన్ కోఆర్డినేటర్ పీట ప్రసాద్, కొండదొరల సంఘం నాయకులు యాలగడ్డ నాగేశ్వర్రావు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు కంగల అబ్బాయి దొర, సోడి ఏడుకొండల దొర, జోగిరాజు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ధనం దుర్వినియోగమైపోయింది. దీనికి మొదటి కారకులు ఎవరంటే, అది ప్రభుత్వ భూములు, ఆక్రమించిన భూములని తెలిసి కూడా కమిషన్ల కోసం, వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకోవటం కోసం అక్రమ పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి పోలవరం ఏదైతే భూసేకరణ అధికారులు ఉన్నారో వాళ్ళు, స్థానికంగా అప్పట్లో పనిచేసిన ఐటీడీ అధికారులు, అదేవిధంగా సబ్ కలెక్టరేట్కి సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు